నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నటువంటి ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఆల్వాల్లోని యాప్రాలో నివాసం ఉంటున్న యువన్ నగర శివార్లో ఓ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడకు వచ్చి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫోన్లో మ్యాచ్ చూస్తూ మునిగిపోయాడు. ఈలోపు బైకులపై వచ్చిన 7గురు యువన్ను పక్కకు లాక్కెళ్లి దాడి చేశారు. ఈ పరిణామంతో యువకులు చెల్లాచెదురు కాగా కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలతో యువన్ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల, మెడ, చేతులు మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తొలుత భావించగా ఆ తర్వాత అదే నిర్ధారణ అయింది. యువన్ స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దలకు తెలిసి గొడవ జరగడంతో పంచాయతీ పెట్టారు. అయితే కలుద్దామని యువతి గురువారం యువన్కు మెసేజ్ చేసింది. దీంతో యువన్ చిలకలగూడకు రాగా తట్టుకోలేకపోయిన యువతి సోదరుడు స్నేహితుల సాయంతో ఘాతకానికి పాల్పడ్డాడు. యువన్ హత్య నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిలకలగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అతని తల్లిదండ్రులు, బంధువులు యువతి నివాసం ఎదుట రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నంలో తోపులాట జరిగింది. దీంతో లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సీతాఫల్ మండి, నామాలగుండు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఘాతకానికి పాల్పడ్డ వాళ్లలో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అలాగే యువతి కుటుంబం కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాది నుంచి యువన్ ఆ యువతితో మాట్లాడడం లేదని యువన్ సోదరి మీడియా ముందు వాపోయింది. పెద్దల అంగీకారంతో అప్పట్లో కాంప్రమైజ్ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో అంతా సద్దుమణిగింది అనుకున్నాం. అయితే నిన్న మా తమ్ముడు ఆమె కోసం చిలకలగూడకు వచ్చాడు. వస్తే చంపేస్తారని కూడా యువతి ఫోన్లో చెప్పింది. అందుకు సంబంధించిన కాల్ సంభాషణను బయటపెట్టారు. ఆమె సోదరుడికి, కుటుంబ సభ్యులకు నేర చరిత్ర ఉంది. మా తమ్ముడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళందరినీ ఉరితీసి మాకు న్యాయం చేయండి అంటూ వాపోయింది ఆమె.